హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దోస పిండితో ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఊతప్పం క్రిస్పీగా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. ముందు కావాల్సినవి దోస పిండి, క్యారెట్, ఆనియన్, చిల్లీస్, టొమాటో అండ్ కొత్తిమీర. ఉల్లిగడ్డల్ని, టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా క్యారెట్ని గీరుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోస పిండిలో 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అది కలుపుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు దోస పెనం పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉత్తప్పానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పిండిని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఊతప్పాన్ని కాలనివ్వాలి. ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఊతప్పాన్ని మరలేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. అంతే అండి, చాలా ఈజీగా క్రిస్పీగా చేసుకునే ఊతప్పం. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.